అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఒక హీరోయిన్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమాకి రెమ్యునరేషన్ పెంచడం కామన్. ఎక్కడైనా సరే ఇమేజ్కి తగ్గట్టుగా రెమ్యునరేషన్ పెంచుతూ ఉంటారు. కాకపోతే దీపికా పదుకొనే రెమ్యునరేషన్స్తో పాటు ఇంకా చాలా కొత్త కండిషన్స్ పెట్టడం వల్ల ఆవిడను ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు రీసెంట్గా నిన్న నుంచి సోషల్ మీడియాను బాగా కుదిపేస్తున్న వార్త ఏంటంటే, వైజయంతి సంస్థ వాళ్ళు ఒక అఫీషియల్ ట్వీట్ అయితే వేయడం జరిగింది. అదేంటి అంటే, ఇక్కడ చూస్తే కనుక మనకి దిస్ ఈస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పదుకొనే విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD. అంటే క్లియర్గా చెప్పేది ఏంటంటే, కల్కి ఫస్ట్ పార్ట్లో ఆవిడ ఈ రోల్ చేశారు కదా ఎవరైతే సుమతి క్యారెక్టరో, ఇప్పటి నుంచి పార్ట్ 2లో ఆవిడకి బదులు ఇంకొకరిని రీప్లేస్ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంటే ఈ సినిమాలో ఈ నెక్స్ట్ వచ్చే పార్ట్లో దీపికా పదుకొనే లేదు. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడ్ టు పార్ట్ వేస్ డిస్పైట్ ద లాంగ్ జర్నీ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ ఫిలిం వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ఏ పార్ట్నర్షిప్. సో పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా ఇవన్నీ కొనసాగించడం కుదరదు అని చెప్పారనమాట. సో ఇదండి అఫీషియల్గా అయితే ఇలా అనౌన్స్ చేశారు. అసలు ఎందుకు సడన్గా ఎందుకు తీసేశారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎందుకు దూరం పెట్టారు అంటే కొన్ని రీజన్స్ అయితే మా వెలుగులోకి అయితే వచ్చాయి. ఇందాక మనం డిసైడ్ చేసినట్లుగానే రెమ్యునరేషన్ పెంచడం ఓకే, అంటే వైజయంతి సంస్థకి రెమ్యునరేషన్ పెంచినంత మాత్రాన ఇవ్వలేగినంత స్థితిలో ఏం కాదు, పెద్ద సంస్థ ఇవ్వచ్చు. కానీ మరి ఎందుకు రెమ్యునరేషన్ పెంచినంత మాత్రాన ఎందుకు పార్ట్ 1లో ఉన్న హీరోయిన్ని పార్ట్ 2లో ఎందుకు తీసేశారు అంటే ఆవిడ పెట్టే కండిషన్లు అండి. రీసెంట్గానే కొన్ని నెలల క్రితం కూడా సందీప్ రెడ్డి వంగ అలాగే ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో ఫస్ట్ చాయిస్ ఈవిడే, దీపికా పదుకొనే. సో ఆవిడని మేము తీసేస్తున్నాము, మేము ఆవిడ బదులు తృప్తి దిమ్రి అని యానిమల్ 2లో ఇంకొక సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆవిడని తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు ఎందుకు అంటే సందీప్ రెడ్డి వంగ చాలా క్లియర్గా చెప్పారు, ఆవిడ డిమాండ్లు చాలా ఎక్కువైపోతున్నాయి, నేను ఈ టైం నుంచి ఈ టైంలో ఉన్న పీరియడ్లో మాత్రమే యాక్ట్ చేస్తాను, ఎక్కువ టైం నేను ఉండలేను, అదేవిధంగా నాతో పాటు నా మేనేజర్లకు అయ్యే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మీరే పెట్టుకోవాలి, అలాగే రెమ్యునరేషన్లో కూడా ముందు అనుకున్న దానికంటే సెకండ్ ఒపీనియన్లో ఇంకా పెంచడము, దాని తర్వాత వచ్చే ప్రాఫిట్లో కూడా నాకు షేర్ కావాలని చెప్పడం, వీటన్నిటి వల్ల అమ్మ తల్లి నీకు దండం అని చెప్పేసి, అసలే సందీప్ రెడ్డి వంక ఎలాంటి వ్యక్తి మనందరికీ తెలిసిందే కాబట్టి నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరా అని చెప్పేసి వేరే హీరోయిన్ కన్సిడర్ చేశారు. ఇప్పుడు కల్కి 2898 AD పార్ట్ 2లో కూడా సేమ్ అండి. ఈవిడ పెట్టే డిమాండ్లు ఎలా ఉన్నాయంటే పార్ట్ 1 ఎంత తీసుకున్నారు, ఈవిడ 20 crores తీసుకున్నారు. యాజ్ ఏ డాక్యుమెంట్స్ ప్రకారం, ఒప్పందం ప్రకారం, అన్నింటి ప్రకారం కూడా 20 crores. ఇప్పుడు 30 crores ఇస్తేనే చేస్తాను అని చెప్పారు. ఓకే, అది ఇవ్వడానికి కూడా వైజయంతి వాళ్ళు ఏమీ వెనకాల. కాకపోతే దాంతోపాటు కొన్ని కండిషన్లు ఏం పెట్టారంటే ఈవిడ 25+ మెంబర్స్ ఈవిడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్స్పెన్సివ్స్, వాళ్ళకి అయ్యే ఖర్చులు, హోటల్ బిల్లులు అన్నీ మీరే భరించాలి, అంతేకాకుండా నేను 7 hours మాత్రమే వస్తాను, అంతేకాకుండా ప్రాఫిట్లో నాకు 1% ఇవ్వాలని రకరకాల డిమాండ్ చేశారు. అంటే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఎందుకు ఇలా అభిప్రాయాలు మార్చేసుకుంటారు, నేను తప్ప ఇంకెవరు లేరని అలా డిసైడ్ అవుతారా అంటే ఒక సినిమా అయితే అనుకోవచ్చు. స్పిరిట్ తర్వాత ఇప్పుడేమో కల్కి 2. ఇప్పుడు వినిపిస్తున్న వాదన ఏంటంటే మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక అది ప్రభాస్ సినిమాయే, ఇది కూడా ప్రభాస్ సినిమాయే. ప్రభాస్ సినిమా స్పిరిట్ అక్కడి నుంచి తప్పుకుంది కాబట్టి మరి ఇందులో కూడా తీసేశారా, కంటిన్యూ అయితే బాగోదని అలా చేశారా, లేదంటే ఇన్ని పెట్టారు కాబట్టి మా వాళ్ళు కాదని అనుకుంటున్నారా అనేది కూడా ఒకవైపు వాదన. రెండో వైపు ఏంటంటే ఈవిడ పిఆర్ టీం ఉంటారు కదా, సో పోస్టులు ఎలాంటి పోస్టులు పెడుతున్నారంటే ఈవిడ వల్ల మాత్రమే కల్కి 1000 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి, ఈవిడ వల్ల మాత్రమే జవాన్కి వచ్చాయి, ఈవిడ వల్ల మాత్రమే పఠాన్ సినిమాకి 1000 కోట్లు క్లబ్లో చేరాయి అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీం వేసుకుంటున్నారు. ఓకే, ఒక చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు బాహుబలి 2 ఉందండి, ఎంత కలెక్ట్ చేస్తుంది, 1800 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అందులో ఈవిడ చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదే, ఈవిడలో ఏమైనా వచ్చినాయా 1800 కోట్లు. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్లో ఈవిడ హీరోయిన్ కూడా కాదు, మరి దానికి కూడా అంతలాగా అది కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, దానికి ఈవిడేమైనా కారణమా? ఇక్కడ ఈవిడ ఉంటేనే సినిమా హిట్ అంత కలెక్ట్ చేసింది అనేది అదేమీ లేదండి. ఇక్కడ ఏంటంటే సినిమా కథ, ఎంగేజ్ చేసిన విధానం ప్రేక్షకులను ఈ విధంగా ఆకట్టుకుంది, ఇవి మాత్రమే. ఎంత కలెక్ట్ చేసినా, ఎంత ఫ్లాప్ అయిపోయినా ఈ 2 కారణాలే సినిమాని హిట్ చేసినా సరే, ఫ్లాప్ చేసినా సరే. ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం ఈవిడ వల్ల ఆ సినిమాకి అంత వచ్చింది, సో ఈ సినిమాకి ఇంత వచ్చింది అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎంత క్రేజ్ వచ్చినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, లేకపోతే కనుక ఇప్పుడు ఈ సినిమా కాదు,
ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సౌత్ సినిమాలు 3 కన్ఫర్మ్ అయ్యాయండి ఇవి. ఏంటి, అల్లు అర్జున్ అట్లీ మూవీ ఒకటి, రెండోదేమో ఈ కల్కి ఒకటి, మూడోదేమో స్పిరిట్. ఇందులో 2 లేవు ఇప్పుడు. ఏంటి, ఇదేమో ఫస్ట్ ఏమో కల్కి, తర్వాత ఏమో స్పిరిట్. ఇప్పుడు ఉన్నదల్లా అట్లీ సినిమా మాత్రమే, అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా మాత్రమే సౌత్ సినిమాలో ఉన్నారు ఆవిడ. అంటే నేను ఒకవేళ ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా ఈవిడ ఉంటేనే అన్ని కోట్లు వచ్చాయంటారా? సినిమా అనేది ఒకరి మీద ఉన్న అభిప్రాయం కాదు, ఒకరి మీదే కలెక్షన్లు అనేవి రావు. సినిమాకి కథ యాడ్ అవ్వాలి, మంచి మ్యూజిక్ ఉండాలి, యాక్టర్స్ మంచిగా పర్ఫామ్ చేయాలి, చాలా ఉంటేనే అలా అవుద్ది. అంతేకాకుండా ఇలా అంటే మన తెలుగు చాలామందికి డౌట్ రావచ్చు, మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు మన తెలుగులో వాళ్ళనే తీసుకోవచ్చు కదా, ఇలాగ పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి కదా అనుకోవచ్చు. కానీ స్టార్టింగ్ మనం పాన్ ఇండియా అంటే మనకు తెలిసింది ఏంటి, బాహుబలి. అందులో కట్టప్ప క్యారెక్టర్ ఎవరు చేశారంటే సత్యరాజ్ గారు. ఆయన తమిళ ఇండస్ట్రీ. దాంట్లో ఒక చిన్న క్యామియో ఎవరిది, కిచ్చా సుదీప్ గారిది. ఆయన కన్నడ ఇండస్ట్రీ. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు పెడితే కనుక దాంట్లో బజ్ పెరుగుద్ది. ఒక్కొక్క ఇండస్ట్రీలో బజ్ పెరిగి ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుద్దని అలా తీసుకున్నారు. అదేవిధంగా కూడా కల్కిలో సినిమా చూసుకుంటే కనుక చాలా ఇండస్ట్రీల నుంచి చాలామంది పెట్టారు, ఎక్కడెక్కడ ఒడిస్సా వాళ్ళని కూడా పెట్టారు. సో ఆ విధంగానే ఈ సినిమాలో కూడా నార్త్ ఆడియన్స్ని ఇలాగ అట్రాక్ట్ చేయాలని చెప్పేసి అమితాబ్ బచ్చన్ గారిని పెట్టారు, అదేవిధంగా దీపికా పదుకునే గారిని కూడా పెట్టారు. మరి అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద నావిడ అంటే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉందా, అమితాబ్ బచ్చన్ గారి కంటే పెద్ద గొప్ప వ్యక్త, అంత గొప్ప యాక్టరా, వీడి వల్ల అంతలా కలెక్ట్ చేసిందా? లేదండి, కథ ఎంగేజ్ చేసింది. ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కొంతమంది తీసుకుంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీలో కాస్త ఎంగేజ్ అవుద్ది. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ వల్ల ఇప్పుడు దీప్తి పదుకునే లేకపోతే ప్రభాస్కి ఏ నష్టం లేదు, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ ఉంటే చాలు. కానీ అదేవిధంగా దీప్తి పదుకునే ఉంటే కొంత నార్త్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారు అనే విధంగా పెట్టుకుంటారు. కానీ ఒక్క సినిమా ఎలాగే సినిమా హిట్ అయినంత మాత్రాన ఇలా గొంతెమ్మ కోరికలు కోరితే ఎవరు భరించలేరు. 25 మంది నేను ఇంతవరకే ఉంటాను, అన్ని ఖర్చులు తీసుకోవాలి, అన్నీ మీరే భరించాలి, నేను లాస్ట్లో 1% ప్రాఫిట్ నాకు ఇవ్వాలంటే కష్టం. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో. ఇదే విధంగా కనుక దీపికా పదుకునే వచ్చిన సినిమాలన్నింటినీ కూడా హై డిమాండ్ పెడితే కనుక నువ్వు కాకపోతే ఇంకొకరు అని చెప్పుకుని వేరే వాళ్ళకి వెళ్తుంది. సో ఈ సినిమాలో కూడా మరి కల్కి 2898 ADలో కూడా తృప్తి దిమ్రిని పెట్టే అవకాశం కూడా ఉంది. ఆ టాక్ కూడా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ స్పిరిట్లో పెట్టారు. అలాగే ఇప్పుడు కల్కి 2లో కూడా పెట్టబోతున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా అఫీషియల్గా అయితే ఇవ్వాల, ఇక్కడ కూడా అఫీషియల్గా ఎవరిని తీసుకుంటున్నారని ఇవ్వాల. కేవలం దీపికా పదుకునే పార్ట్ కాదు, ఆవిడ ఇంకా కంటిన్యూ అవ్వట్లేదని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఒక చిన్న సామెతను మనం మర్చిపోయి వ్యవహరిస్తే ఇలాగే అవుద్ది. మనకి ఎంత స్టార్డమ్ ఉన్నా సరే మన బిహేవియరే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని ఈ ఇన్సిడెంట్తో మరొకసారి నిరూపితమైంది. సో గైస్ ఇది ఈరోజు వీడియో. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.